కొత్తపేట మన గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. మానాల నారాయణ, మీ సర్పంచ్ అభ్యర్థి. నేను మీ గ్రామ సర్పంచ్గా నేను బరిలో ఉన్నాను కాబట్టి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించగలరు. మీ అందరి ఆశీర్వాదంతో నాకు బ్యాటి గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరు. ఎందుకనగా నేను మన కాంగ్రెస్ పార్టీ అండదండలతో మన గ్రామ అభివృద్ధి పథములకు నేను తీసుకెళ్తాను. ఎందుకనంటే నాకు మన కాంగ్రెస్ పార్టీ నాకు అండదండలు, మన గౌరవ ఎమ్మెల్యే సత్యం గారు నాకు అండదండలతో మన గ్రామాన్ని అభివృద్ధి పథము తీసుకుంటాను. మనకు గ్రామంలో ఏ సమస్యలు ఆ సమస్యలు నేను తీరుస్తాను. మనకు ఐకేన్ కానీ, మన మోరీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మన సీసీ రోడ్లు కానీ, మన గ్రామ నీటు సమస్య కానీ, ప్రతిదీ ఏ సమస్య అయినా కానీ మీ ముందుండి నేను మనకు సమస్య తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి గ్రామ ప్రజలందరూ నన్ను ఆలోచించి మీరందరూ నాకు బ్యాటి గుర్తుకు ఓటేయాలని, మీరందరూ నన్ను దీవించాలని కోరుకుంటూ మీ అండదండలతో నన్ను గెలిపించుకోవాలని నేను నా యొక్క వందనాలు చేస్తున్నాను. మీ అందరికీ శిరసి వంచి నేను పాదాభివందన చేసుకుంటాను. నన్ను గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు రాలేదో వారికి సుత నేను ఇండ్లు మంజూరు చేపిస్తాను. ఐకే సెంటర్ సుత మనకు లేదు అని అన్నారు కానీ దాని సుత నేను చేపిస్తాను. మరియు ఇంకా మన గ్రామంలో నీటి సమస్య ఉండకుండా కానీ చూసుకుంటాను. మన కొత్తగా సర్పంచ్ అయిన తర్వాత మన గ్రామ పంచాయతీ భవనం సుత నిర్మిస్తాను. ఏది కానీ నేను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్తో నాకు అండదండలతో ప్రతి సమస్యను నేను తీరుస్తాను. 24 గంటలు ఊళ్ళో ఉంటాను. నేను మీ 24 గంటలు మీ సదాసేవలో నేను ఉంటానని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించి బ్యాట్ గుర్తు కొట్టేయాలని శ్మశాన వాటికి వాటర్ సూత నేను లేకుండా కానీ కల్పిస్తాను. దానికి మన అక్కడికి బ్రిడ్జి కానీ లేకున్నా కానీ చేపిస్తాను. ఇంకా ఏ సమస్య గ్రామంలో నేను అందుబాటులో ఉండి 24 గంటలు ఊళ్ళో ఉండి మీ అందరికీ అండదండలుగా ఉండి మీ అందరికీ ఏ కష్టం నష్టం వచ్చినా నేను అన్నీ చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. మీరందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.